ఇవన్నీ మానసికంగా వేధింపులే కదండి కదా. ఆయన మానసిక వేధింపులేగా ఇవన్నీ కూడా. ఒక రోజుని ఆ, మా వదిన ఇద్దరు పిల్లలు, వాడికి ఆడపిల్లలు అంటే ఇష్టం. ఒక 5 months క్యారింగ్, 6th month వచ్చింది పాప పుడతాడు. ఉమ్, వాడికి ఇష్టం. ఉమ్, ఉమ్, నా పాపని మా ఇంటికి వచ్చేవాడు ఉమ్, ఆ టొయోటా కార్లో, ఉమ్, ఇలా ఒళ్ళో కూర్చుని తీసుకెళ్ళిపోయాడు. ఓకే. పోయి బాబోయ్ ఎలాగే ఒళ్ళో కూర్చుని డ్రైవ్ చేయడం కష్టం కదా, చంటిది అది ఆ, అని అంటే ఏం పర్లే నాకు ఇష్టం. అలా ఆడికి అంత ఇష్టం. ఆ, అలాగా మా వదిన 6వ నెల వచ్చింది, 7వ నెల కూడా ఎంటర్ అయ్యి అనే షూటింగ్ చేస్తున్నాడు. మెరీనా బీచ్లో షూటింగ్. మా వదినకేమో అబార్షన్ అయింది. ఆడపిల్లని చెప్పారు, సరే ఒక నెల అయింది, అబార్షన్ అయింది. మా డ్రైవర్ సుబ్బారావుకు ఫోన్ చేసి ఇలాగ అయ్యికి చెప్పని ఎవరో చెప్పారు, వాళ్ళ బాధపడ్డాడు. ఉమ్, షార్ట్ ఇంకా టెక్ చేద్దామని డైరెక్టర్ అంటే రామారావు హీరో అన్నాడు. ఉమ్, ఏమైంది రాజుబాబు గారు? బాబాయ్ అమ్మలకి అబార్షన్ ఏంటి బాబాయ్, నా కూతురు పుట్టులాగున్నా బాబాయ్ అని ఎడిచేశాడు. ఆ, ఓకే షూటింగ్ ప్యాకప్, రామారావు గారు చెప్పారు. ఆ, వద్దు వెంటనే వెళ్ళండి, జాగ్రత్త తీసుకెళ్ళి అన్నీ చూసుకో అనేసి ప్యాకప్ చెప్పి పంపించేశాడు. అది ఎక్కడున్నాడో ఉమ్, అలాంటి హీరో పుట్టడు సార్, ఎన్టీఆర్ గారు. పుట్టడు. ఉమ్, మనం తెలుగు ఇండస్ట్రీలో రామారావు తెలుగు హీరోగా పుట్టడం, తెలుగు అనే పదం మాట్లాడే వాళ్ళందరికీ అదృష్టం, మన అదృష్టం. అంత మహానటుడు, అంత మహానుభావుడు, అంత మంచి మనిషి నేను చూడలేదు సార్. నేను మా అన్నయ్య బుక్ చదివా, నా బుక్ చదివా, 2 బుక్కులు చదివి చెప్తున్నా. అంత గొప్ప మహానుభావుడే ఏంటి ఉమ్, కదా. రైట్. అలాగా తను ఇలాగే ఒకరోజు మా బామ్మగారు పోయారు, రాజమండ్రిలో షూటింగ్. వెళ్ళాలి మా నాన్నగారి కోసం. షూటింగ్ చేస్తుంటే ఇలాగే తెలిసింది. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇలా తెలిసాక నేను షూటింగ్ చేయాలి, మా బామ్మగారు సీన్ అయ్యాక వెళ్ళు అన్న హీరోలు ఉన్నారు. ఓకే. చేస్తా ఓకే. ఏం పర్లే ఉమ్, అని ఏడ్చి కళ్ళ మళ్ళీ కడుక్కుని షూటింగ్ చేసి వచ్చాడు. మరి ఈయనకి అది తేడా ఏంటి? దట్ ఈజ్ ఎన్టీఆర్ అంతే. అంత మహానుభావుడు. రంగారావు గొప్ప నటుడు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి మన ఆర్ నాగేశ్వరరావు, బిఎస్ సుబ్బారావు డైరెక్టరు, ప్రకాష్ రావు గారు, రాలం గారు, ఎంతమంది హీరోలు ఎంతమంది వాళ్ళు అందరూ వెళ్ళారు. మన అందరూ, మీరు కానీ నేను కానీ, ఈ సృష్టిలో పుట్టినవాడు ప్రతివాడు చచ్చేంత వరకు చచ్చినట్టు పడుతున్నాడు. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ న్యాచురల్ డెత్. ఒక 100 కోట్లు సంపాదించిన 1,00,000 కోట్లు సంపాదించిన చావులు ఎవరు రాదు అని ఆ వెంకటేశ్వర బంగారు గోపురం మీద రాసి లేరు. రైట్. అందుకనే మనం మా అన్నయ్య అనేవాడు, పుట్టిన క్షేమం కూడా బతుకున్నంతకాలం అనుకుని ఎవడో తొక్కుతో చచ్చిపోతాడు. మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి, వాడే మనిషి, మహామనిషి అనేవాడు. అందుకనే ఇవాళ ఎవరిదైనా అడగండి, రామారావు దేవుడండి. రైట్ కదా. రైట్. ఓ రాజబాబు దేవుడు, ఓ రాజేశ్వరుడు, రంగారావు మహానుభావుడు, సాయి అమ్మ బంగారు తల్లి. ఇవన్నీ ఏంటి?
సావిత్రి గారిది టాపిక్ వచ్చింది కాబట్టి సావిత్రి గారు లాస్ట్ టైంలో మీరు ఒకటి రాశారు కదండి నాకు దగ్గరుండి ఆమెకు సంబంధించిన బయోపిక్ ఏది అది ఆఖరి సన్మానం అప్పుడు ఆ, ఒక బుక్ చేయించాం. ఆ. ఎందుకు రాయాల్సి వచ్చింది మీరు? అన్నయ్య బర్త్డేకి సన్మానం చేశారు ఇందాక చెప్పాను. అవునవును. ఆ సన్మానం నాడు ఆ బుక్ రిలీజ్ చేశాం. ఓకే ఓకే ఓకే. ఆవిడేమో అశోక్ నగర్లో ఉండేది. ఆహా. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని టిఫిన్ తిని భోజనం చేసి రాసుకుని ఆ పాయింట్స్ అన్నీ రాసుకుని సాయంత్రం దాకా ఉండి గడిపాడు. ఓకే ఓకే. మహాతల్లి కదా. ఎవరున్నారు రైట్. ఓకే. ఇవాళ ఆవిడ సావిత్రి గారికి ఏదో లాస్ట్లో ఇలాగే ఆస్తులు లేకుండా ఏం లేకుండా ఇక్కడే ఇదే హైదరాబాద్లో ఇదే యూసఫ్గూడలో ఆ ఇరానీ హోటల్ ఉంది సార్, దాని ఆపోజిట్ అపార్ట్మెంట్ ఉంది సార్. ఆ స్థలం అంతా సావిత్రి గారిదే. వాళ్ళ అమ్మగారి పేరు మీద రాసి పెట్టింది ఆవిడ, ఎందుకైనా మంచిదని. ఓకే ఓకే. ఆ తర్వాత వాళ్ళ బావగారు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళ అబ్బాయి పేరు సావిత్రి గారి అబ్బాయి పేరు, వాడు అక్కడ బెంగళూరులో జాబ్ చేసేవాడు. మా బాబీ బిడ్డలని చెప్పాను కదా, అతని కోసం వెళ్ళాం ఆ స్థలం డెవలప్మెంట్కి. కాదు నాది ఇప్పుడు మా పెద్దనాన్నగారు చూసుకుంటారు, మరి అవన్నీ ఆస్తులు కావా అని. ఏంటంటే ఆవిడకి మద్రాసులో లేదండి, మద్రాసులో ఏదైనా కొత్త కారు వస్తే, కొత్తగా వెరైటీ కారు, అది సావిత్రి గారి ఇంట్లో ఈవినింగ్ ఉండిట్ట మా అన్నయ్య చెప్పేవాడు. ఓకే. లాస్ట్లో ఆవిడ ఒక ఫియట్ కార్తో ఆవిడ మరి ఆవిడ నీళ్ళు వాళ్ళ అమ్మాయికి ఇచ్చిందిగా బదుల రోడ్లో. మరి రైట్. అమ్మాయికి ఇచ్చినప్పుడు అది ప్రాపర్టీ కాదా? మళ్ళీ పెళ్ళి చేశారు, మా అమ్మాయికి ఇచ్చాను అన్నాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో నేను ఎందుకు ఉండాలని అశోక్ నగర్లో ఉంది. మరి ఇక్కడ ఉన్న స్థలాలు ఆ ఇల్లు వాళ్ళ అమ్మాయి మరి అమ్మి ఇచ్చేయంటే ఇస్తుందిగా. కాదు, సావిత్రి గారు ఏం లేదు. సావిత్రి గారు లాగా ఒక మహానటి, నేను మహానటునని నేను రాసుకుని లెటర్ ప్యాడ్ ప్రింట్ చేసుకుని పోస్టులు వేసుకుంటే అవను. మహానటి అవ్వాలంటే ఓన్లీ సావిత్రే. ఒక మూడు పిల్లలు సీన్ చేయాలంటే ఏంటి, భోజనం చేశాక బెడ్రూమ్కి వెళ్దాం పదా అని హీరో అన్నాడే అనుకోండి, అక్కడ ఎవరో నౌకరు ఎవరో ఉన్నారు అనుకోండి, కళ్ళతో యాక్ట్ చేసేది. మా నౌకరు ఉన్నాడు మాట్లాడతారు, డైలాగ్ చెప్పకుండా కంటితో యాక్ట్ చేసేది ఆవిడ. అలాంటి మహానటి, నిజంగా మహానటి. అలాగే మనకు హిందీలో మీనా కుమారి. ఓకే. రంగారావు గారు రైట్. ఏమిటా మా అన్నయ్య అంతస్తులు ఇక్కడ సర్వీస్లో షూటింగ్ అవుతాడు. అంతస్తులు అప్పుడప్పుడు అన్నయ్యకి ఒక బిగినింగ్ ఇస్తాడు. ఆడు పొద్దున్నుంచి కూర్చుంటే మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక డైలాగ్ వచ్చింది రంగారావు గారితో. మేడం ఎట్లా అంతస్తులు నేను చూశాను కూడా షూటింగ్. అన్నయ్యకి రాక డైలాగ్ వచ్చిందిగా. డైలాగ్ మధ్యాహ్నం మా బ్రేక్ అయ్యాక డైలాగ్ చెప్పాను చేస్తుంటే, అన్నయ్య ఏంటంటే చెప్పిన పని చేసాక చేయలేదంటారండి, చెప్పిన పని చేసాను ఇలా ఒక డైలాగ్ ఉంది అన్నాడు. బాబాయ్ నువ్వు ఇలాంటి పెట్టుకో, నాకు రాక డైలాగ్ వస్తే అట్లాంటి వాళ్ళు ఊళ్ళు వద్దు అన్నాడు. అదేట నేనే అన్నాడు, ఇదే ఇవన్నీ వద్దు, నా డైలాగ్ నాకు చెప్పుకుంటాను వదిలేంటే నువ్వు ఏమనుకో. ఏంటంటే నటన. ఓకే. రైట్ రైట్. డైలాగ్ అక్కర్లే రైట్. ఏంటి అది నటన. ఎవరి తీసేయగలడు? చాలామంది సింగర్లు రావచ్చు, ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తారు. పూర్వం ఏంటి బాగున్నారా అలా ఏంటా ఆ గొంతేటి ఏమండి పాట ఇవ్వండి నేను సినిమాలో పాడతాను అంటే ఇస్తారా? పూర్వం ఇచ్చేవారా? ఏమ్మా ఆ వాయిస్ ఏంటిరా నాయన, దానికి నీకు పాట పాడతావా అనేవారు అప్పుడు. రైట్. ఇప్పుడు లేదండి, ఈ వాయిస్తో వెళ్ళి అమ్మని అబ్బా ఏంటంటే సాంగ్
అదిరిపోయింది అంటారు. అయ్యి బాబోయ్, లైక్స్ ఎంత మంచి లక్షల్లోట, ఎంత మంచి వాయిస్, ఎంత మంచి వయసు. ఇది కావాలి. ఏంటంటే ఇది మళ్ళీ ఒక 10 పాటలు సార్ చచ్చావులే ఆపమంటారు. ఘంటసాల గారు ఎన్ని వేల పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేల పాటలు పాడినా ఇంకా పాడాలని కోరికలతో మనం ఉన్నాం. ఇలాంటి లేదండి, ఈ వాయిస్తో బాగుంటుంది. ఒకటో రెండో మూడో వెరైటీ అంతే, నిజం. ఇంతే. రాజుబాబు గారి కమిట్మెంట్, మాట ఏదైనా సరే, మనసు కూడా ఎంత నవ్విస్తారో అంత మంచిది అనటానికి ఆ లైట్ మ్యాన్ ఒక ఉదాహరణ. అంతే కదా. ఆ? ఎవరండి ఇక్కడ జడ్జి? అసలు ఆయన జనరల్గా మర్చిపోతాం, అంతే. ఏదైనా సెట్లో ఒక మాట అంటే మర్చిపోతాం, కానీ ఆయన గుర్తుపెట్టుకొని ఎంతమంది, ఎంతమందికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎవరో తెలియదు. ఇంపాసిబుల్ అండి చేయటం అలాంటిది. ఆ? అదేనంట చేయటం అనేది. లైఫ్లో లేదండి. ఆ. ఇదేంటంటే తమ్ముడు కాదు. నాకు 79 ఏళ్ళు వచ్చి ఇంకా నేను ఎందుకు అబద్ధం ఆడాలి? నా 79 ఏళ్ళు చెప్తున్నా. ఇది జరిగినప్పుడు ఎప్పుడు వాహిని స్టూడియోలోనా జరిగింది? ఇది వాయిని స్టూడియోలో జరిగింది. వాహిని స్టూడియోలో, వాయిని స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాడు. ఒక కామెడీ సీన్, 2 టేకులే, మూడోది బాబాయ్ ఇంకొకటి చేస్తా చేశాక సెట్లో వాళ్ళందరూ తప్పట్లు కోడిపోయి పక్క 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 నవ్వుకుంటున్నారు. వాళ్ళేగోండి అన్నాడు. ఒక లైట్ బాయ్, అందరూ లైట్, వాళ్ళందరూ తప్ప కూడా అందరూ దిగుతారు కదా, అందరూ షేకర్లు అవుతారు. ఒక లైట్ బాయ్ ఇదికి మున్నాళ్ళు టేక్ నల్లా ఇருக்கு సార్, ఈ ముందర టేక్ బాగుంది, అందులో మీరు యాక్షన్తో పాటు ఇలా చూస్తారా, అది బలి చేశారు అన్నట్టు. అన్నాక డైరెక్టర్ చెప్పాడు, రాజబాబు ఏం చెప్తారు చేశారు, నిజం, కిందకి రమ్మన్నాడు. நீ இங்கே கண்டிப்பாக நல்லா நேரம் வாழணும் சார். கடவுள் இருக்கன்னா అంత స్టేజ్లో ఎక్కడం అలా, మీ దేవుడు ఉంటే ఆ స్టేజ్లో ఉంటారు, అంత మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అంత మేళ ఆ స్టేజ్కి వెళ్ళాక మీరు నాకు బట్టలు పెట్టాలి అన్నాడు. ఎవడో ఆ లైట్ బాయ్ అన్నాడు అన్నయ్య. అందుకనే మనం షూటింగ్ చేసేటప్పుడు లేదండి, ఆడేదో మేకప్ మ్యాన్, ఆడేదో బాయ్, ఆడేదో లైట్ బాయ్, వాడు ఎంతమందిని ఎన్ని వేల మందిని చూసుంటాడు, ఎన్ని వేలు టేకులు చూసుంటాడు, ఎన్ని షాట్లు చూసుంటాడు. వాడికంటే మంచి దేవుడు ఉంటాడు. వాడు ఏమన్నాడు, బట్టలు పెట్టాలి పైకి వస్తే అన్నాడు. మీరు నమ్మరు, మనకి విజయవాహిని స్టూడియో, వేణ స్టూడియో, గోల్డెన్ స్టూడియో, ఏవిఎం స్టూడియో, ఇన్ని స్టూడియోలు ఉన్నాక ఆ బాయ్ ఎక్కడున్నాడో తెలియదు. అన్నయ్య పైకి వచ్చాడు, ఆడు రావట్లే. అందుకు అన్నయ్యకి ప్రతి దీపావళికి వాయిని స్టూడియో అవుతే 500 మంది ఉంటారు, వేణ స్టూడియో 200 మంది ఉంటారు. వాయిని స్టూడియో ఏడాడు, వేణ స్టూడియో వాడు. అలా లేదండి, అందరినీ బిర్యానీ ప్యాకెట్, పెరుగన్నం, ఓ పంచి, చొక్కా గుడ్డ, కుట్టుకులు 20 రూపాయలు చొప్పున మొత్తం ఆల్ లైట్ బాయ్స్, మొత్తం మద్రాసులో ఉన్న లైట్ బాయ్స్ అందరికీ బట్టలు పెట్టేశాడు. ఏమో వాడు ఇక్కడ ఉన్నాడేమో అని ఈ సారీ స్టోర్ లైట్ మ్యాన్స్ కూడా బట్టలు పెట్టేశాడు. వాడే నన్ను దీవించాడేమో, వాడే నాకు కల్పించిన దేవుడేమో అని థాట్.